రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో స్థానిక ఏవిఏ రోడ్డు రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ రథయాత్ర కార్యక్రమం వైభవంగా సాగింది. దానవాయిపేట, జాంపేట, దేవి చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వరాలయం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుకుంది. అనంతరం ఇస్కాన్ మందిరంలో శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, స్వామివారికి నైవేద్యం, హారతి సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన గోదావరి తీరంలో ఇస్కాన్ మందిరం ద్వారా అందిస్తున్న సేవలు అమూల్యమన్నారు. ఏటా విధిగా రథయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, ప్రముఖ వ్యాపారవేత్త చెలుమూరి శ్రీనివాస్, నగర ప్రముఖులు, పలు కళాశాలల విద్యార్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రథయాత్రకు పురవీధుల్లో అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. భక్తులు భక్తి పారవశ్యంతో గీతాలు ఆలపిస్తూ రథయాత్ర వెంట నడిచారు. మనందరం కూడా పాలు పంచుకోవడం అన్నది మన తాలూకు అదృష్టం. జగన్నాథ రథయాత్రలోని పాల్గొనడం మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. ఎంతో మందికి పాల్గొవాలని ఆశ ఉన్నా, కోరిక ఉన్నా, స్వామివారి ఆశీస్సులు మనపైన ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి చేరగలిగాం. ఆ రథాన్ని లాగలుగుతున్నాం అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అలాగే మరొక అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రథయాత్ర మన జీవితానికి అనేకమైన నిజాలు తెలియజేస్తా ఉంది. ఆ రథాన్ని ఒక్కరు లాగలేరు, వేలాదిగా లాగాలి. అలాగే మన జీవితంలోని సమాజంలోని అభివృద్ధి చెందాలంటే ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా సమాజంలోని ముందుకి తీసుకెళ్ళగలిగితేనే సమాజం బాగుంటుంది. అన్నిటికి మించి రథయాత్రలోని గొప్పతనం, మనం దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి చూడట్లా, దేవుడే ప్రజల దగ్గరికి వచ్చాడన్న విషయాన్ని మనందరం గమనించాలి. ఇది గొప్ప అదృష్టం. దేవుడే ప్రజల దగ్గరికి వచ్చారు. అలాంటి దేవుణ్ణి దర్శించుకునే అదృష్టం మనకి కలిగిందంటే ఇది మరొక గొప్ప అదృష్టం. ప్రపంచమంతా ఆయన తిరిగి ఆయన పాదాలు మోపి ప్రతి నగరంలో రాధాకృష్ణ మందిరాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రథయాత్ర జరుగుతూ ఉంది. మీరు ఎంత నామం చేస్తారో, ఎంత ఇతరుల చేత చేపిస్తారో అంత సుకృతి పొందుతారు. దీనికి ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఒక ఉపన్యాసకుడు, బస్సు డ్రైవరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చాడంట. ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవరు ఉపన్యాసం చెప్పే వ్యక్తికి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడికి నాయన భగవంతుడి గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడికి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని అని నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఈ బస్ డ్రైవర్ మాత్రం చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, టర్నింగ్లో కూడా వేగంగా తిప్పేవాడు, ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు, కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్నామం చేపించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడని చెప్పారు. సో అందువల్ల మీరెంత నామం చేస్తారో, రథం లాగుతూ ఇతరుల చేత చేపిస్తారో దాన్ని బట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందరం కూడా ఆధ్యాత్మిక ధోరణిని మనం అలవర్చుకుంటూ ఎదుటి వాళ్ళకి చెప్పేదానికన్నా కూడా ముందు మనం వాటిని అలవర్చుకుని పాటిస్తూ మనం సుఖ సంతోషాలతో ఉంటూ పక్క వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా సర్వే జన సుఖినో భవంతు అంటూ మనం ముందుకు సాగాలని, దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, శక్తియుక్తుల్ని ఆ జగన్నాథ స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. చెప్పారు, సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. సనాతన ధర్మం అంటే ప్రతిరోజు కూడా నామస్మరణ చేయాలి. హరే రామ హరే కృష్ణ అని నామస్మరణ చేస్తే అదే మిమ్మల్ని ధర్మాన్ని కాపాడుతుంది. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి నిబద్ధత ఏంటంటే మనం రోజు కూడా ఆ భగవంతుని నామస్మరణ చేయాలి. అట్లాగే ఎదట ఉన్నటువంటి మన ఎవరైనా సరే, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి సోదరులు కానీ అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈర్ష్యాద్వేషాలు మట్టుకు పక్కన పెట్టాలి. ఈర్ష్యాద్వేషాలను ఎప్పుడైతే పక్కన పెట్టి ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తే అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు.
ఆ రకంగా మనకి ఎన్నో చాలా విషయాలు ఓపీ నరసింహన్ గారు చెప్పారు కనుక దాన్ని ఆచరించాలి. ఇవాళ జగన్నాథ రథయాత్రలో మన అందరం కూడా బాగా సక్సెస్ చేసి ఆ జగన్నాథుని యొక్క ఆశీస్సులు మీరు అందరూ పొందాలని. నమస్కారం.